గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మనం ఈరోజు మసాలా పొటాటో కర్రీ చూద్దాము. అదే మసాలా ఆలు కర్రీ. దానికి ఇంగ్రీడియంట్స్ చూడండి. నేను ఆలు తీసుకున్నాను, ఒక 4 ఆలు, 2 టమాటాస్, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కొంచెం జీలకర్ర, ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా, కారము, ధనియాల పొడి, ఉప్పు. ఇది కొబ్బరి పేస్ట్ అండి. నేను ఉత్తి కొబ్బరిని పేస్ట్ చేసి, కొబ్బరి కొంచెం ధనియాలు కూడా వేసాను, ఆ పేస్ట్ అది. ఆయిల్. మనం ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి పెట్టుకోండి. సో మసాలా కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. చెక్క, లవంగా, యాలకులు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అవి వేసుకుందాము. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు రోస్ట్ చేద్దాము ఆయిల్లో. ఆనియన్స్ బ్రౌన్గా టర్న్ అయిన తర్వాత పొటాటో వేసుకుంటున్నాము. ఇది 2 టమాటాస్ గ్రేట్ చేసి వేస్తున్నానండి. ఇవి
అంటే గ్రేట్ చేయటం వల్ల కొంచెం తొందరగా మనకి కర్రీ రెడీ అవుతుంది. కారము, పసుపు వేసాను, పసుపు సాల్ట్ వేసి కొంతసేపు మగ్గనిద్దామండి. కారం ఇప్పుడే వేయనవసరం లేదు. తర్వాత ఇది మనం పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఇది కూడా మనం కొంతసేపు ఫ్రై చేసుకుందాము. ఇది ధనియాల పొడి వేసానండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారము, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర. ఇక మన డిష్ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఈ మెథడ్లో ఈ కర్రీని, పొటాటో కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు నా వీడియోస్ నచ్చితే కనుక మీకు నా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మెథడ్లో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు బగారా రైస్, రోటీస్, ప్లెయిన్ వైట్ రైస్లో కూడా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.